ఫ్రెండ్స్, మీకు తెలుసా ఒకప్పుడు ఆస్ట్రేలియన్ మరియు ఇంగ్లీష్ ప్లేయర్స్ మన భారత్కు వచ్చి క్రికెట్ మ్యాచ్లు ఆడడానికి కూడా అంతగా ఇష్టపడేవారు కాదు. మన ప్లేయర్సే ఆ దేశాలకు వెళ్ళి ఆడాలి అన్నట్టుగా ఇండియాని చాలా చీప్గా చూసేవారు. ఇది నేను చెప్తుంది కాదు, బట్ రవిశాస్త్రి లాంటి లెజెండరీ ప్లేయర్సే కొన్ని ఓల్డ్ ఇంటర్వ్యూస్లో చెప్పింది. అయితే ఇప్పుడు టైం ఎలా మారింది అంటే అదే ఆస్ట్రేలియన్ అండ్ ఇంగ్లీష్ ప్లేయర్స్ ఇప్పుడు మన ఇండియాకు వచ్చి ఐపీఎల్లో ఎగబడి మరీ ఆడుతున్నారు. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో పాటు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక ఇలా ఎన్నో బోర్డ్స్కి చెందిన ప్లేయర్స్ వాళ్ళ సొంత దేశ క్రికెట్ కన్నా కూడా మన ఐపీఎల్కే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఛాన్స్ లేదు కానీ, లేదంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఐపీఎల్లో ఆడడానికి ట్రై చేసేవారు. అయితే ఇదంతా ఆ దేశాలను క్రిటిసైజ్ చేయడానికి చెప్తుంది కాదు, బట్ ఎలా ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా యొక్క పవర్ని, రెప్యుటేషన్ని, ఇన్ఫ్లుయెన్స్ని పెంచిందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ 2026 సంవత్సరం నాటికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క టోటల్ వాల్యూ అనేది $18 బిలియన్ చేరుకుంటుంది. అంటే సుమారు 150,000 కోట్ల రూపాయల పైమాటే. అయితే 40 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ దివాలా తీసే స్టేజ్లో ఉన్న బీసీసీఐ తమ ప్లేయర్స్ని ఫారెన్ కంట్రీస్కి పంపడానికి మినిమం డబ్బులు కూడా లేని బీసీసీఐ ఈరోజు ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్ని ఎలా స్టార్ట్ చేసింది. అలాగే ఐపీఎల్ ఇండియాని ప్రస్తుతం మనం చూస్తున్న క్రికెట్ గాడ్ ఫాదర్ లాగా ఒక సూపర్ పవర్గా ఎలా మార్చింది, ఇలా మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రస్తుతం బీసీసీఐ ఎంత రిచ్గా మారిందో చెప్పాలంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఈ 3 బోర్డ్స్ కలిపి కంబైన్డ్గా సంవత్సరానికి 1,600 కోట్ల రెవెన్యూని సంపాదిస్తే ఒక్క బీసీసీఐ మాత్రమే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల రెవెన్యూని సంపాదిస్తుంది. ఇక్కడ బీసీసీఐకి దరిదాపుల్లో ఇంకో క్రికెట్ బోర్డు లేనేలేదు. అయితే ఈ సక్సెస్ ఏమీ రాత్రికి రాత్రే వచ్చింది కాదు. బీసీసీఐ ఇప్పుడు మనం చూస్తున్న క్రికెటింగ్ పవర్ హౌస్గా మారడానికి బీజం సరిగ్గా 43 సంవత్సరాల క్రితం 1983లో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సంవత్సరం జరిగిన వన్డే వరల్డ్ కప్లో మన టీమిండియా ఒక పసిగోనగా అండర్ డాగ్స్గా బరిలోకి దిగి సెమీఫైనల్ అండ్ ఫైనల్లో మహా టీమ్స్ అయిన ఇంగ్లాండ్, వెస్టిండీస్ని మట్టి కరిపించి కప్పు కొట్టింది. ఇది ఇండియన్ క్రికెట్లోనే మోస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పాయింట్ ముందు వరకు కూడా ఇండియన్ ఫ్యాన్స్కి క్రికెట్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదు. అండ్ ఇండియన్ టీం కూడా అప్పటి వరకు అచీవ్ చేసింది కూడా ఏమీ లేదు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ ఇండియాలో క్రికెట్ రూపురేఖలనే మార్చేసింది. జీరోస్గా వరల్డ్ కప్ ఆడడానికి వెళ్ళిన మన ప్లేయర్స్ తిరిగి నేషనల్ హీరోస్గా వెనక్కి రావడం చూసి ఇండియన్ ఫ్యాన్స్లో ఒక్కసారిగా క్రికెట్ మీద ఆసక్తి పెరిగింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ క్రికెట్ని ఆడటం మొదలుపెట్టారు. మళ్ళీ ఇండియా మ్యాచ్లు ఎప్పుడు ఆడుతుందా, వాటిని ఎప్పుడు చూద్దామా అనే ఇంట్రెస్ట్తో ఎదురు చూసేవారు. భారతీయుల్లో క్రికెట్ మీద పెరుగుతున్న ఈ అభిమానాన్ని గమనించిన అప్పటి బీసీసీఐ సెక్రటరీ మిస్టర్ జగమోహన్ దాల్మియా ఇండియాలో క్రికెట్ పునాదుల్ని మరింత బలపరిచేలా ఒక కీలక డెసిషన్ తీసుకున్నారు. అదే క్రికెట్ వరల్డ్ కప్ని ఇండియాలో నిర్వహించడం. ఎందుకంటే 1983 ముందు వరకు కూడా ఇండియన్ ప్లేయర్స్ని ఫారెన్ కంట్రీస్లో సెకండరీ సిటిజన్స్ లాగా ట్రీట్ చేసేవారు. ఇండియన్స్కి క్రికెట్ ఆడే మినిమం స్కిల్స్ కూడా లేవన్నట్టుగా అవమానించేవారు. అలాగే ఇండియాలో క్రికెట్ మ్యాచెస్ ఆడడానికి కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టీమ్స్ ఇష్టపడేవి కాదు. సో భవిష్యత్తులో ఇది మారాలన్నా, ఇండియా క్రికెట్ ప్రపంచాన్ని శాసించాలన్నా జస్ట్ క్రికెట్ మ్యాచ్లు ఆడితేనే సరిపోదు, బట్ క్రికెట్ టోర్నమెంట్స్ని కూడా ఇండియాలో హోస్ట్ చేయాలన్న విషయం జగమోహన్ దాల్మియాకు అర్థమైంది. అంతకు ముందు జరిగిన 1983, 79 మరియు 75 ఈ 3 టోర్నమెంట్స్ కూడా ఇంగ్లాండ్లోనే జరిగాయి. కానీ వరల్డ్ కప్స్ని ఇంగ్లాండ్లోనే హోస్ట్ చేయాలన్న రూల్ ఎక్కడా లేదు. జస్ట్ క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు అదేదో తమ హక్కు అన్నట్టుగా ప్రపంచ క్రికెట్ మీద పెత్తనం చేసేవారు. కానీ ఈ విషయాన్నే గమనించిన మిస్టర్ జగమోహన్ దాల్మియా మిగతా క్రికెట్ టీమ్స్ అన్నింటినీ ఒప్పించి ఇంగ్లాండ్ని తలదన్ని మరీ వరల్డ్ కప్ని భారత్కి రప్పించారు. ఈ రకంగా 1987లో మొట్టమొదటిసారిగా ఒక మేజర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇండియాలో జరిగింది. అయితే ఈ టోర్నమెంట్ని హోస్ట్ చేయడానికి కూడా అప్పట్లో బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు. అప్పుడే ఇండియన్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ ధీరుభాయ్ అంబానీ ఈ వరల్డ్ కప్ని స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు. అందుకే దీన్ని రిలయన్స్ కప్ అని కూడా పిలుస్తారు. తర్వాతి కాలంలో ఇండియాలో క్రికెట్ పాపులారిటీ అనేది మరింత పెరిగింది. కాలంతో పాటు అనేక మంది కొత్త క్రికెట్ స్టార్స్ వెలుగులోకి వచ్చారు. అండ్ బీసీసీఐ కూడా క్రికెట్ మ్యాచ్ల యొక్క బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని టెలివిజన్ ఛానల్స్కు అమ్ముకుని మరికొంత
కొంత రెవెన్యూని సంపాదించుకుంది. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఇండియన్ క్రికెట్లోని చాప్టర్ 1 గురించి మాత్రమే. కానీ బీసీసీఐని ఇప్పుడు మనం చూస్తున్న జైంట్గా, ప్రపంచ క్రికెట్ని తన కనుసైగలతోనే శాసించే సూపర్ పవర్గా మార్చింది మాత్రం 2008లో స్టార్ట్ అయిన చాప్టర్ 2 అనే చెప్పుకోవాలి. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం. 21వ శతాబ్దం ప్రారంభం అయ్యే నాటికి క్రికెట్ దాని ట్రెడిషనల్ ఫార్మాట్స్ అయిన టెస్ట్ మరియు వన్డేస్లో రెగ్యులర్ ఫ్యాన్ బేస్ని నిలబెట్టుకోగలిగింది, కానీ యాజ్ ఎ స్పోర్ట్గా కొత్త ఆడియన్స్ని ఆకర్షించడంలో మాత్రం ఫెయిల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ వంటి ఇతర స్పోర్ట్స్ కొత్త టెక్నిక్స్ని ఫాలో అవుతూ మరింత పాపులర్ అవుతుంటే క్రికెట్ మాత్రం ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే 2003లో ఇంగ్లాండ్ వాళ్ళు T20 క్రికెట్ అనే ఒక సరికొత్త ఫార్మాట్ని లాంచ్ చేశారు. జస్ట్ 2.5 గంటలు మాత్రమే ఉండే ఒక T20 మ్యాచ్ తక్కువ టైంలోనే ఆడియన్స్కి మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కాన్సెప్ట్ ఆధారంగా వర్క్ అవుతుంది. అయితే T20 క్రికెట్ ఇప్పుడు మనం చూస్తున్న గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఆ టైంలో ఎవ్వరూ అనుకోలేదు. సో చాలా కాలం పాటు ఈ ఫార్మాట్ని క్రికెట్ బోర్డ్స్ లైట్ తీసుకున్నాయి. కానీ 2008లో అప్పటి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ మటుకి ఈ ఫార్మాట్లో ఉన్న ఫైర్ని గమనించాడు. లలిత్ మోడీ ఒక బిజినెస్ మ్యాన్. ఈయన వరల్డ్ వైడ్గా ఉన్న NBA, NFL, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ వంటి లీగ్ టోర్నమెంట్స్ యొక్క సక్సెస్ ఫార్ములాస్ని అబ్జర్వ్ చేశాడు. ఇవి డ్యూరేషన్లో తక్కువగా ఉండడంతో పాటు ఫ్యాన్స్కి మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ని అందిస్తాయి. అండ్ ఇండియా లాంటి క్రికెట్ లవింగ్ నేషన్లో ఈ టైప్ టోర్నమెంట్ని కనుక తీసుకొస్తే అది వండర్స్ క్రియేట్ చేయగలదని లలిత్ మోడీకి అర్థమైంది. పైగా ఇక్కడ బీసీసీఐకి కలిసొచ్చే మరో అంశం ఏంటంటే సరిగ్గా IPL స్టార్ట్ అవ్వడానికి 1 year ముందు, అంటే 2007లో జరిగిన ఇనాగరల్ T20 వరల్డ్ కప్లో మన టీమిండియా ఛాంపియన్స్గా నిలిచారు. ఆ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ మీద యువరాజ్ సింగ్ కొట్టిన 6 బాల్స్లో 6 సిక్స్లు ఫ్యాన్స్ని ఉర్రూతలొగించింది. ఈ దెబ్బతో ఇండియన్స్లో T20 ఫార్మాట్ మీద క్రేజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇన్ని పాజిటివ్స్ని గమనించిన బీసీసీఐ 2008లో IPLని లాంచ్ చేసింది. ఆ తర్వాత IPL ఎంత పెద్ద సక్సెస్ అయింది అంటే 2007 వరకు కూడా బీసీసీఐకి క్రికెట్ ద్వారా సంవత్సరానికి 300 కోట్ల రెవెన్యూ వస్తే ఒక్క 2008 సంవత్సరంలోనే IPL ద్వారా 3,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అండ్ ఈ రెవెన్యూ అనేది ప్రతి సంవత్సరం కూడా అంతకంతకు పెరుగుతూనే పోయింది. ఇక వ్యూవర్షిప్ సంగతికి వస్తే 2007లో మొత్తం ఇండియా ఆడిన మ్యాచ్లు అన్నీ కలిపి టీవీలలో 10 కోట్ల మంది వ్యూవర్స్ చూస్తే 2008లో ఒక్క IPL టోర్నమెంట్నే 20 కోట్ల మంది టీవీలలో చూశారు. అంటే ఇన్స్టెంట్గా ఒక్క సంవత్సరంలోనే IPL 10 కోట్ల మంది కొత్త ఆడియన్స్ని ఆకర్షించిందనమాట. అలాగే ప్రెసెంట్ దేశంలో టీవీ అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా IPL మ్యాచ్లు చూసే ఫ్యాన్స్ సంఖ్య ఎంతో తెలుసా? సంవత్సరానికి 80 కోట్ల పైమాటే. IPLని ఎన్ని కోట్ల మంది ఆదరిస్తున్నారు కాబట్టే కంపెనీలు దాని బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం ఇప్పుడు బీసీసీఐ ముందు 1,000 కోట్ల రూపాయల్ని కుమ్మరిస్తున్నాయి. ఉదాహరణకి 2023-27 IPL సైకిల్ యొక్క స్ట్రీమింగ్ రైట్స్ని బీసీసీఐ 48,000 కోట్ల రూపాయలకి వివిధ మీడియా సంస్థలకు అమ్మింది. ఈ రోజు IPL ఎంత పెద్ద మార్కెట్గా మారింది అంటే దాని టోటల్ వాల్యూ 150,000 కోట్ల రూపాయల్ని చేరుకోవడంతో పాటు బీసీసీఐకి వచ్చే ఇయర్లీ రెవెన్యూలో 60%ని ఒక్క IPLే కాంట్రిబ్యూట్ చేస్తుంది. IPL నుంచి వచ్చిన ఈ సంపదే ఇప్పుడు ఇండియాని మొత్తం క్రికెట్ ప్రపంచానికే గాడ్ ఫాదర్గా మార్చిందనడంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అందుకే ఇండియన్ క్రికెట్ హిస్టరీని బిఫోర్ IPL, ఆఫ్టర్ IPL అనే 2 డిఫరెంట్ చాప్టర్స్గా విభజించారు. అండ్ ఫ్యూచర్లో కూడా IPL యొక్క క్రేజ్ అనేది మరింత పెరుగుతుందే తప్ప తగ్గే ఛాన్సే లేదు. అదే మన ఇండియన్ క్రికెట్కి కూడా మంచిది. IPL యొక్క సక్సెస్ స్టోరీ అండ్ ఇండియన్ క్రికెట్ మీద IPL యొక్క ఇంపాక్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.